కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్తా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ గారే తిరిగి సీఎం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఏందో ఈ ముచ్చట చూద్దాం. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా ఏం చేయాలంటే ముందుగా ఆ టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లు మార్చాలి. ఆ టికెట్లు మారుస్తేనే మళ్ళీ అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ మేము వాళ్ళకే ఇచ్చుకుంటాం అంటే మళ్ళా కష్టమైపోతుంది. ఒకసారి చూద్దాం అసలు ఏం చెప్తున్నారో. కాంగ్రెస్ పాలనపై తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిండ్రు. పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ముగిసిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయకపోవడం అభివృద్ధి మందగించిందని చెప్పి చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు కానివ్వండి సక్రమంగా అమలు కాకపోవడం రైతులు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పి మరి రవిచంద్ర గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు కానివ్వండి, రైతు బీమా, దళిత బంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి జరిగిందని రవిచంద్ర అన్నారు. ఒక మాట ఒప్పుకోవచ్చు ఏంటంటే కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు యూరియా పరంగా కానివ్వండి ఏది కూడా వాళ్ళకు పడే రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి వీటన్నిటిలో కూడా టైం టు టైం రైతులకు అయితే ఆదుకున్నారు కేసీఆర్ గారు. అప్పో సొప్పో ఏదో చేసి కూడా ఈరోజు ప్రజాప్రభుత్వంలో అందరు చెప్తా ఉన్నారు కదా ఇంతగానో అప్పు చేసిండని. మరి అప్పు చేసినా కూడా టైం టు టైం ప్రతి ఒక్కటి ఏవైతే వాళ్ళు ఇచ్చుకున్నారో హామీలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగినది. మరి ఈ రోజు ప్రజాప్రభుత్వం కూడా ముందు వెనకాల ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్టుగా అడ్డగోలు హామీలు ఇచ్చుకున్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, మేము ఏం చేయలేకపోతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాంటప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి? మరి ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మళ్ళా వచ్చే ఎన్నికల్లో మీరు గెలవాలంటే ఫస్ట్ సీట్లు మార్చాలి. ఇంకొకటి ఈ హామీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో మీరు దయచేసి ముందు జాగ్రత్తగా మేము గెలవాలి, మేమే గెలుస్తాం కదా, ఏ హామీలు ఇచ్చుకున్నా కూడా ఏం కాదని చెప్పి హామీలు మాత్రం ఇవ్వకండి. ఎప్పుడైనా కూడా అంటే పార్టీ పరంగానే కాదు ఎవరికైనా కూడా ఒక మాట ఇవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ ప్రజాప్రభుత్వం ఎంత అప్పు చేసిపోతుందో మీకు తెలియదు కదా. అది మీరు ఒక్కసారి అధికారంలోకి వచ్చినాకనే తెలుస్తుంది. అందుకే మీరు ఇప్పుడే ఇక ఏదో కొత్త హామీలు అయితే మీరు క్రియేట్ చేయకండి. ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా జనాల వరకు పోయేటట్టు చేసుకోవాలనేది ఒకటి చూసుకోండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. సరిపడా యూరియా కానివ్వండి, డిఏపి అందక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పి కూడా ఆరోపించారు. యూరియా కోసం రైతులందరూ కూడా లైన్లలో నించకపోయేది, వాళ్ళు ఏం చేసేది చెప్పులు పెట్టేది అన్నట్టు ఇట్లా వరుసగా. సో వాళ్ళది వచ్చినప్పుడు పోయేది. అంటే అవన్నీ కూడా కొన్ని సంవత్సరాల కిందట మనం చూస్తే మళ్ళీ ఈ రోజు ప్రజాప్రభుత్వంలో మళ్ళీ చూడైతా ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూరియాకైతే కొరత రాలే. అదే చెప్తున్నారు, రైతులకు ఎప్పుడు కూడా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేసింది ఎవరు అంటే కేసీఆర్ గారే. ఒకప్పుడు జాగాలు అమ్ముకుంటుండే రైతులందరూ కూడా ఈ రోజు వాళ్ళ అన్ని అర్థమైపోయింది. వాళ్ళ ల్యాండ్ రేట్లు కూడా పెరగంగానే ఎవరు కూడా అమ్ముకునే స్టేజ్ లో లేరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, మంచిగా వెళ్తున్నారు, పొలానికి వెళ్తున్నారు, అగ్రికల్చర్ చేసుకుంటా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి రైతులను రాజు చేసింది ఎవరు అంటే కేసీఆర్ గారనే చెప్తారు ఎవరైనా కూడా. ఇక తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో పోరాటం చేసిండ్రు. వర్షాకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఎంఎంటీఎస్ విస్తరణ, కొత్తగూడెం రైల్వే డివిజన్, భద్రాచలం మీదుగా రైల్వే మార్గం విస్తరణ వంటి డిమాండ్లను కూడా కేంద్రం ముందు ఉంచామని చెప్పి రవిచంద్ర గారు చెప్తా ఉన్నారు. ఇక మామ్నూర్, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని చెప్పి కొత్తగూడెం కూడా ఇక విమానాశ్రయాలు అనుమతులు ఇవ్వాలని చెప్పి కోరినట్లు తెలిపిండ్రు. తడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి అప్పగించడంపై కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపిండట. ఇది ఒకటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో వరంగల్ కి సంబంధించి ఇది అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసేస్తే వాళ్ళకు కూడా ఒక మంచి గుర్తింపు ఉండు. మరి దాన్ని ఎందుకు డిలే చేసుకున్నారు, ఎందుకు అట్లా వదిలేసుకున్నారు ఏంటంటే జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చిన్న మిస్టేక్స్ జరిగినాయి. దయచేసి మీరు అవన్నీ ఏందనేది గుర్తించుకోండి. ఇప్పటికైనా కూడా మేము ఏం చేసినాం, మేము ఏం తప్పులు చేసినాం, ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించిండ్రు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకొని దానిపైన స్టడీ చేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆ తప్పులు చేయకుండా జనాలకు కరెక్ట్ హామీలు ఇచ్చేసి ఆ టికెట్లు కొంచెం 30 నుంచి 40 సీట్లు మార్చింది అనుకోండి అసలు అప్పుడే గెలుస్తుండే.
వీళ్ళు ఏదో ఆవేశానికి పోయి మమ్మల్ని ఎవరు ఉన్నారులే ఆపేటోళ్ళు, మేము ఎవరిని ఏడబెట్టినా కూడా గెలుస్తామన్న నమ్మకం ఎక్కువైపోయింది వీళ్ళకు. అదే వీళ్ళకు దెబ్బ పడ్డది. అందుకే జర దయచేసి అట్లాంటి ఆపేసేసి ఎవరికి ఇస్తే జనాలు ఇప్పుడు గెలిపిస్తారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే పబ్లిక్ టాక్ వేయినప్పుడు కూడా జనాలు ఒక మాట చెప్పిండ్రు, ఏంటంటే తెలియదు కదా పాపం ఊర్లలో ఉన్న జనాలు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా రాజకీయాలన్నా కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే తెలియదు. వాళ్ళందరిని అడిగినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, ఏంటంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నచ్చలేదు, ఈయన ఒక్కరు ఓడిపోతే కేసీఆర్ గారు దిగిపోతారని మాకేం తెలుసు, అందుకే మీ మీద కోటేయలేదు, ఎట్లాగో కేసీఆర్ గారు వచ్చినాక మమ్మల్ని చూసుకుంటారు కదా అని చెప్పి ఇంకో ఆడ జనాలు చెప్తున్నాం ముచ్చటి. అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోని వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోని. మీరేం చేసిండ్రు, మళ్ళా వాళ్ళకే తీసుకొచ్చి పనికిరాని ఎమ్మెల్యేలకు, పనికిరాని క్యాండిడేట్లు అందరికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి ఇక డైలాగులు, ఇక మేము ఎవరిని పెట్టినా కూడా గెలుస్తాం ఆడ అని చెప్పి ఒక డైలాగ్ పట్టుకున్నారు. ఆడ తీసుకొచ్చి వాళ్ళని పెట్టిండ్రు. ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారు, మాకు అక్కడ ఎమ్మెల్యే నచ్చలే కానీ కేసీఆర్ గారు అధికారంలోనే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం అన్నారు. ఏమైంది, రాష్ట్రం అంతా కూడా తిప్పి కొడితే గట్టనే ముచ్చట. జనాలందరూ కూడా అది చెప్తా ఉన్నారు, ఏడికి పోయినా కూడా మాకు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నచ్చలేదు, ఈయన గెలవకపోతే మా కేసీఆర్ గారు దిగిపోతారని మాకేం తెలుసు, అందుకే ఈయనని ఇక్కడ ఓడగొట్టినామని అన్నారు. అట్లా ఎన్ని సీట్లు వీకినాయి ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి. అందుకే జర క్యాండిడేట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్సీ ముచ్చట కూడా వరంగల్ ఒకటి అదే జరుగుతూ ఉన్నది. ఎవరు లేనట్టు పక్క పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చి మేపుతా ఉన్నారు అందరినీ. దయచేసి అవి మానేసి ఉద్యమకారులు కానివ్వండి, పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు టికెట్లు ఇవ్వండి. పార్టీలో పనిచేసేది హార్డ్లీగా చెప్పాలంటే ఏళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు పేర్లు. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీకి సీనియర్లు, ఇంకా రవిచంద్ర గారు కానివ్వండి, పల్ల రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అట్లా ఏళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు మనం పార్టీకి పనిచేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో. మరి మిగతా వాళ్ళందరూ ఏడవేండ్రు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు ఉన్న వాళ్ళందరూ ఏడవేండ్రు, ఏం చేస్తా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, ఇప్పటికి కూడా బయటికి రావట్లేదు. కేసీఆర్ గారు అంటే పక్క పెట్టండి, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారు అంటే ఒక అర్థం ఉన్నది, జనాలకు తెలిసి రావాలి. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ ని ఓడించుకున్నారు కదా, జనాలకు తెలిసి రావాలి. కేసీఆర్ గారు కూడా బయట ఉంటే ఆ వాల్యూ అనేది తెలియదు జనాలకు. కేసీఆర్ గారు ఎలక్షన్స్ అప్పుడు బయటికి వచ్చుడే కరెక్ట్. అట్లా అని చెప్పి ఇక కేసీఆర్ గారే వస్తలేరు కదా, మేము కూడా ఏం చేయాలని చెప్పి మీరు అనుకున్నారు అనుకోండి, మీకు టికెట్లు ఇవ్వగానే మీ ప్లేస్ లో కొత్త వాళ్ళకు టికెట్లు ఇస్తేనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది మరి ఇంకా మొత్తానికి అయితే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.